హాయ్ అండి. ఇప్పుడు మనందరి కోసం ఒక 4 కేజీల చికెన్ పకోడీ రెడీ చేసుకోవడానికి కావలసిన పదార్థాలండి. 4 కేజీల చికెన్ మసాలా, చికెన్ కబాబ్ మసాలా, మళ్ళీ అందులోకి మనము తినేంత కారం అండి, కొద్దిగా పసుపు వేసుకున్నాము, తర్వాత కారము, తర్వాత చికెన్ మసాలా వేస్తున్నాము. చూడండి, ఈ మసాలా అయితే యూజ్ చేసాము. మనం కొంచెం క్రిస్పీగా కావాలంటే మనము మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసామండి. ఇప్పుడు ఎగ్స్ అండి, ఒక 4 ఎగ్స్ తీసుకున్నాము. 4 ఎగ్స్ అందులోనే కొట్టి పోసాము. తర్వాత ఒక 4 లెమన్ అండి, లెమన్ రసం పిండేసుకుంటున్నాం. అన్నీ వేసేసుకున్న తర్వాత మనము అది బాగా కలపాలండి. ముక్కలకు మసాలా మొత్తం దిగేటట్టుగా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే 1/2 కేజీ అయితే కార్న్ఫ్లవర్ వేసేసాము. కార్న్ఫ్లవర్, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు కార్న్ఫ్లవర్ వేసి బాగా ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో కానీ పక్కకు కానీ నానబెట్టుకోవాలండి. ఆ తర్వాత మనం ఇలా ఆయిల్లో మంచిగా దోరగా వేయించుకోవాలి. బాగా వేగినాక ముక్క గట్టిపడిన దాకా మనం అటు ఇటు తిప్పుతూ బాగా కదుపుతూ ఆయిల్లో వేపుకోవాలండి. ఇది అయితే చాలా టేస్టీగా, చాలా రుచిగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ లొట్టలు వేసుకొని తినొచ్చు.